సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కిందటి వీడియోలో క్రియాపదాలు గురించి మనం ప్రస్తావన చేశాం. కానీ కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండవచ్చు. అర్థమయ్యే వాళ్ళ గురించి మనకు పర్వాలేదు, కానీ అర్థం కాని వాళ్ళకు కూడా మనం అర్థమయ్యేలా చేయటమే కదా మన యొక్క ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. ప్రతి ఒక్కళ్ళకి సంస్కృతం అర్థమయ్యే విధంగా చెప్పటంలోనే మన యొక్క లక్ష్యం ఉన్నది. అందరికీ అర్థమయ్యే విధంగా సంస్కృతంలో చెప్పాలి. ఏకసంతాగ్రహికి అయితే ఒకసారి చూసిన వెంటనే అర్థమైపోతుంది. అందరూ ఏకసంతాగ్రహీలు కారు కదా. అందులో ఒకసారికి ఇద్దరికి చెప్పాలి, ఒకసారి 2 సార్లు చెప్పాలి, ఒకసారి 3 సార్లు, ఒకసారి పదే చెప్తూ ఉండాలి కొంతమందికి. కానీ లక్ష్యం మనం సంస్కృత భాషా ప్రచారం, సంస్కృతం అందరికీ రావటం అనేది మన లక్ష్యం. కాబట్టి క్రియాపదాల గురించి మరొక్కసారి ఇంకాస్త విపులంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి మీకు పాఠం చెప్పేటప్పుడు ఈ వివరణ అనేది లేకుండా డైరెక్ట్ క్రియాపదాలు మీ చేత కంఠస్థం చేయించేసి, శబ్దాలు ఏ విధంగా అయితే కంఠస్థం చేయించానో అదే విధంగా క్రియాపదాలు కంఠస్థం చేయించేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. నేను తర్వాత పాఠాంతరాల్లో తర్వాత అగ్రిమ పాఠాలు చెప్పేటప్పుడు మీకు అక్కడ నేను చెప్పవచ్చును దీని వివరణ అంతా. కానీ అలా చెబితే ఏమవుతుంది, ముందు అసలు నేర్చుకున్నప్పుడు ఏంటో నేర్చుకుంటున్నాం తప్ప ఏం అర్థం కావట్లేదు అనే భావన రాకూడదు మీ మనసులో. అది కూడా రాకూడని ఉద్దేశంతో ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. సరే, మరొక్కసారి పరిశీలన చేద్దాం. జాగ్రత్తగా చెప్తాను, వినండి. క్రియాపదము అంటే ఏమిటి? క్రియను సూచించే పదం. ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉంటాయి, అవునా? కాసేపు కర్మపదాన్ని దాచేద్దాం, కాసేపు కర్మపదాన్ని తీసేద్దాం. ఏమేమి మిగిలే? కర్త, క్రియ ఉన్నారు. క్రియాపదం ఎప్పుడూ కూడాను కర్తను అనుసరిస్తూ ఉంటుంది. అంటే ఎలాగా? కర్త ఎవరో వాడికి తగ్గ క్రియాపదమే పక్కన పెట్టాలి. రాముడు భగవద్గీతను చదువుతున్నాడు. వాక్యం బాగానే ఉందా? రాముడు భగవద్గీతను చదువుతున్నాడు. నీవు వేదమును చదువుతున్నావు. వాక్యం కరెక్ట్గానే ఉందా? నీవు వేదమును చదువుతున్నావు. నేను వేదమును చదువుతున్నాను. వాక్యం కరెక్ట్గానే ఉందా? సరిగ్గానే ఉంది కదా, దోషభూయిష్టంగా ఏమీ లేదు కదా. ఇప్పుడు మరొక్కసారి నేను ఇంకో ప్రయోగం చేస్తాను. రాముడు భగవద్గీతను చదువుతున్నాను. నీవు భగవద్గీతను చదువుతున్నాడు. నేను భగవద్గీతను చదువుతున్నావు. వాక్యాలు బాగున్నాయా? ఈ కర్తకేమో ఈ క్రియాపదం ఈ కర్తకు, ఈ క్రియాపదం ఈ కర్తకు మార్చేస్తే వాక్యాలు శుద్ధంగా ఉన్నాయా? లేవు. మనము తెలుగులో మాతృభాషలో మనం మాట్లాడేసుకోవటం వల్ల మనకి ప్రత్యేకంగా క్రియాపద పాఠాలు తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు. రాముడు ఉన్నాడు అనుకోండి, వాడు చదువుతున్నాడు అనుకోండి, రామ ఈజ్ రీడింగ్, రాముడు చదువుతున్నాడు అని చెప్పి చిన్న కుర్రాడనే చెప్పేస్తాడు. వాడికి ఎంత విపులంగా క్రియాపదం అంటే ఏమిటి, క్రియం కర్తను అనుసరిస్తుంది, ఈ సూత్రాలు వాడికి ఏం అక్కర్లేదు. నేరుగా ప్రాకృతికంగా సహజ సిద్ధంగా మనం చెప్పేస్తాం తెలుగులో వాక్యాలు. కానీ సంస్కృతంలో కూడా సహజ సిద్ధంగా చెప్పడం కదా, చెప్పించటం కదా మన ప్రయత్నం. దానికోసం మీకు విపులీకరించాల్సి వస్తుంది. సో మనకి కర్త ఎవరైతే క్రియాపదం అలా ఉండాలి. కర్తకు భిన్నంగా క్రియాపదం ఉండకూడదు. నేను చదువుతున్నాను అని అనాలి తప్ప నేను చదువుతున్నాడు అంటే బాగుందా? బాగోలేదు కదా. అంటే కర్త ఎవరు? నేను. కర్తను అనుసరించి క్రియాపదం ఉండాలి. చదువుతున్నాను అని అనాలి, అవునా? ప్రస్తుతం వర్తమాన కాలమే చూద్దాం ఉదాహరణగా. భవిష్యత్ కాలం, భూతకాలం కూడా ఇదే సూత్రం ఆపాదించాలి. కాలం మారుతుంది అంతే. ముందు వర్తమాన కాలమే చూద్దాం. కాబట్టి ఇప్పుడు సరే, ఈ విషయం మీకు అర్థమైంది కదా. కర్తను అనుసరించి క్రియాపదం ఉండాలన్న విషయం మీకు అర్థమైంది కదా. ఇక తర్వాత విషయాన్ని చూద్దాం. క్రియాపదంలో ఎన్ని వచనాలు ఉంటాయి అని అంటే, ఎంతమంది కర్తలు ఉంటే అన్ని వచనాలు ఉంటాయి. సంస్కృతంలో ఎంతమంది కర్తలు ఉండడానికి అవకాశం ఉన్నది? అసలు ముందు కర్తృపదం శబ్దాల్లో ఏమిటి? ప్రథమా విభక్తి. మీరు శబ్దాల్లో నేర్చుకున్నటువంటి శబ్దాలన్నీ కూడాను ప్రథమా విభక్తులు ఉన్నాయే. అకారాంత పుల్లింగం ప్రథమా విభక్తి, ఇకారాంత పుల్లింగం ప్రథమా విభక్తి, ఉకారాంత పుల్లింగం గురు శబ్దం ప్రథమా విభక్తి, అలాగే పితృశబ్దం, అన్ని ప్రథమా విభక్తులు కూడా కర్తృపదాన్ని సూచిస్తాయి. కర్తృత్వాన్ని ప్రథమా విభక్తి సూచిస్తుంది. సరే, అక్కడ ఎన్ని వచనాలు, ప్రతి శబ్దంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలు ఉన్నాయి.
3 వచనాలు అంటే ముగ్గురు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి క్రియాపదాలు కూడా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 ఉంటాయి. ఏకవచన క్రియాపదం, ద్వివచన క్రియాపదం, బహువచన క్రియాపదం. ఇప్పుడు నేను ఒక్కడనే కాబట్టి చదువుతున్నాను. మనం అందరం ఉన్నాం అనుకోండి, మనం అందరం చదువుతున్నాము అంటున్నాంగా, అంటే అక్కడ బహువచనం ఏర్పడింది. సరే, తెలుగులో ద్వివచనం లేదు కాబట్టి ద్వివచనం స్పృశించట్లేగా, సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంది. కాబట్టి ఏకవచన, ద్వివచన, బహువచనములు అంటే చదువుట అనేటువంటి క్రియాపదానికి నాకు సంబంధించినటువంటి వచనములు ఎన్ని ఉన్నాయి? 3 వచనములు ఉన్నాయి. ఇందుకే నేను ఎవరిని? ఉత్తమ పురుషుణ్ణి. కాబట్టి ఉత్తమ పురుషుకి 3 వచనములు, ఏకవచనం, ద్వివచనం, బహువచనములు. మధ్యమ పురుషుకి వెళ్దాం. నీవు అన్నాను. నీవు ఒక్కడు ఉంటే నీవు, అనేక మంది ఉంటే మీరందరూ. నీవు, నువ్వు చదువే, నువ్వు భగవద్గీతను చదువు, మీరందరూ భగవద్గీతను చదవండి. నీవు భగవద్గీతను చదువుతున్నావు, మీరందరూ భగవద్గీతను చదువుతున్నారు. అంటే ఎదుటివాడి ద్వివచనంలో, అంటే ఎదుటివాడి మధ్యమ పురుషులో కూడా ఏకవచనము ఉంది, బహువచనము ఉంది. అవును కదా? ప్రథమ పురుషులోకి వెళ్దాం. అంటే ఎదుటివాడు. సీత లలితా సహస్రనామాన్ని చదువుతోంది. ఆ గృహిణులందరూ, గృహిణులు అంటే లేదు హౌస్ వైఫ్స్, ఆ గృహిణులందరూ కూడా లలితా సహస్రనామమును చదువుతున్నారు. సీత చదువుతోంది, వాళ్ళందరూ చదువుతున్నారు అన్నానా? అంటే అక్కడ కూడా ఏకవచనము, బహువచనము ఉన్నాయి. అంటే ఉత్తమ పురుషులో 2 వచనాలు, ఏకవచన బహువచనాలు ఉన్నాయి. మధ్యమ పురుషులో ఏకవచన బహువచనాలు ఉన్నాయి. ప్రథమ పురుషులో ఏకవచన బహువచనాలు ఉన్నాయి. తెలుగులో కాబట్టి స్త్రీ పురుష మనం నేర్చుకునే సంస్కృతంలో కదా, సంస్కృతంలో ఎన్ని వచనాలు ఉంటాయి? 3 వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. కాబట్టి మొత్తం ఎంతమంది పురుషులు ఉన్నారు? 3 పురుషులు ఉన్నారు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలు ఉన్నాయి. 3 పురుషులు, 3 వచనములు. 3 × 3 9. 9 క్రియాస్వరూపాలు ఉంటాయి ఒక్కొక్క క్రియాపదానికి వర్తమాన కాలంలో. పురుష భేదం అంటే ఏమిటి? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అంటే ఏమిటి? వీటికి సంబంధించి మేము మీకు ఇంకా సులువుగా వివరించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ టేబుల్ చూద్దాం. దీంట్లో అసలు ఇప్పుడు అతను పని చేస్తున్నాడు, నీవు పని చేస్తున్నావు. ఈ 2 ఎవరి ఆధారంగా వచ్చింది? నేను చూస్తున్నాను కాబట్టి. ఎవరు చూస్తున్నారు అన్నది ముఖ్యం. ఇక్కడ చూడండి, నేను, నీవు, అతడు అనేది ఎలా ఆధారం అవుతోంది? ఇతడు చూస్తున్నాడు, ఇతడు అనుకుంటున్నాడు. నేను, నీవు, అతడు అనేది ఇతను చూపు ఆధారంగా ఉన్నది. ఒకవేళ ఇతనికి ఎదురుగుండా ఉన్నాడు అనుకోండి, నీవు అంటున్నాడు. ఇతనికి దూరంగా ఉన్నాడు అనుకోండి, అతడు అంటున్నాడు. ఇతడి గురించి ఇతన్ని అడ్రస్ చేసుకునేటప్పుడు నేను అంటున్నాను. ఈ వ్యక్తి అంటున్నాడు, ఇతని గురించి ఇతను అడ్రస్ చేసుకునేటప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు? నేను అంటున్నాడు. ఇదే వ్యక్తి ఎదుటివాడిని, ఎదురుగుండా ఉన్నవాడిని అడ్రస్ చేసేటప్పుడు నీవు అంటున్నాడు. ఇదే వ్యక్తి దూరంగా ఉన్నవాడిని దూరంగా ఉన్నవాడిని గురించి చెప్పేటప్పుడు అతడు అంటున్నాడు. నీవుతో ఇతనికి సంబంధం ఉండాలి, ఇతనికి కాంటాక్ట్ ఉండాలి. అంటే ఐ కాంటాక్ట్ ఉండాలి. ఐ కాంటాక్ట్ ఉంటేనే నీవు అంటాం. ఐ కాంటాక్ట్ ఉండాలి. అతనితో నేరుగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇతనితో నేరుగా మాట్లాడాలి. నీవు అని ఎప్పుడైతే అంటున్నానో నేను నీతో డైరెక్ట్గా మాట్లాడాలి. అతడు అంటున్నప్పుడు, అతడు అనేటప్పుడు అతడికి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అతడితో ఎప్పుడు మాట్లాడతాను? అతడు నీవు అయినప్పుడు మాట్లాడతాను. అతడు ఇక్కడ ఎదురుగుండా వచ్చాడు అనుకోండి, అతడు కాస్త నీవు అయిపోతాడు. నా ఎదురుగుండా అతడు, రాముడు నా ఎదురుగుండా వచ్చాడు అనుకోండి, నీవు భగవద్గీత చదువుతున్నావు అంటున్నాను. అర్థమైందా నేను చెప్పింది మీకు? నీవు అని ఎప్పుడు అంటున్నాను? నాకు కాంటాక్ట్ ఉండాలి, నేను నీతో అడ్రస్ చేస్తూ ఉండాలి. ఇదే నీవు నాకు కాంటాక్ట్ తెగిపోయింది అనుకోండి, ఈ నీవు అనేటువంటి వాడి పేరు రాముడు అనుకుందాం. నాన్న నువ్వు భగవద్గీతను చదువుతున్నావు అని నేను అన్నాను. నీవు భగవద్గీతను చదువుతున్నావు. ఇతను అలా దూరంగా వెళ్ళిపోయాడు. నేను ఇంకోటితో అంటున్నాను, అతడు భగవద్గీత చదువుతున్నాడు. సో నా కాంటాక్ట్తో ఉంటే నీవు, నా కాంటాక్ట్తో లేకుండా, అంటే నాకు కనబడచ్చు, నువ్వు నాకు కనబడుతూ ఉండొచ్చు, కానీ నీతో నాకు కాంటాక్ట్ లేదు. సో అతడు అవుతావు. సో నేను, నీవు, అతడు అనేది మన యొక్క దృష్టికోణం మీద ఉంటుంది. నా గురించి నేను చెప్పుకునేటప్పుడు నేను,
నా ఎదురుగుండా ఉన్న మీతోటి నేను మాట్లాడుతున్నాను వీడియో ఆధారంగా, నీతోటి నేను మాట్లాడుతున్నాను వీడియో ఆధారంగా. సో నాకు నీవు అవుతున్నావు. నీవు నన్ను చూస్తున్నావు అంటున్నాను, నీవు నన్ను చూస్తున్నాడు అనట్లేదు. మిమ్మల్ని కూడా మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీరు నన్ను చూస్తున్నారు. సో మీకు నాకు ఒక కాంటాక్ట్ ఏర్పడింది. నీవు నన్ను చూస్తున్నావు ఒక్కళ్ళే ఉంటే, కొంత గ్రూప్ సభ్యులు అందరూ ఈ వీడియో చూస్తున్నారు, మీరందరూ నన్ను చూస్తున్నారు, ఎందుకంటే మీకు నాకు కాంటాక్ట్ ఉంది. నా వీడియో అతను ఎవరో చూస్తున్నాడు, నా వీడియో చూస్తున్నాడు తప్ప లైవ్లో నన్ను చూడట్లేదు కదా. లైవ్లో నన్ను చూస్తే నేను నీవు అంటాను అతను. నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో ఒకళ్ళు చూస్తున్నాడు, సో అతడు చూస్తున్నాడు. అట్లా అర్థమైందా? సో ఎవరు చూస్తున్నారన్న దాని మీద నేను నీవు అతడు అనేది ఆధారపడి ఉంటుంది. మీకు వివరంగా నేను ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ పురుష భేదం అంటే ఏమిటి? ప్రథమ పురుష మనం చూసుకోవాల్సిన ఫస్ట్ 1 2 3 ఇలా రావాలి, ఇలా రాకూడదు. ప్రథమ పురుష అంటే ఎవరు? అతడు, ఆమె, అది, హీ, షీ, ఇట్. మీకు జూమ్ చేస్తున్నాను చూడండి. హీ, షీ, ఇట్ అంటే ఏమిటి? అతడు, ఆమె, అది. అదే అతడు దగ్గరగా ఉంటే ఇతడు, అదే ఆమె దగ్గరగా ఉంటే ఈమె, అదే వస్తువు దగ్గరగా ఉంటే ఇది, అది, ఇది, అతడు, ఆమె, అది, ఇతడు, ఈమె, ఇది. ఇవన్నీ కూడాను మొత్తం అన్ని కూడా ప్రథమ పురుషులు. ప్రథమ పురుషు చెప్పేటప్పుడు మనతో వాళ్ళకి లింక్ లేదు, ముందే చెప్పాను కదా. ప్రథమ పురుషు, సో వాళ్ళందరూ ఏ కేటగిరీలోకి వెళ్ళిపోతారు? ప్రథమ పురుషు అనేటువంటి కేటగిరీలోకి వెళ్ళిపోతారు. ఇక మధ్యమ పురుష కేటగిరీ అంటే ఏమిటి? నీవు అనేటువంటి వాళ్ళు మధ్యమ పురుష అని పేరు పెట్టామంతే, మధ్యమ పురుష కేటగిరీ. నా గురించి నేను చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుష కేటగిరీ. ఓకే, ఎదుటివాడి గురించి చెప్పేటప్పుడు ప్రథమ పురుష, వాడితో మనకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మధ్యమ పురుష కేటగిరీని నా ఎదుటివాడి గురించి చెప్పేటప్పుడు వీడితో నా కాంటాక్ట్ ఉండాలి. ఎక్కడో ఉన్నవాడి గురించి నేను చెప్పేటప్పుడు వాడు ప్రథమ పురుష, ఎదురుగుండా ఉన్నవాడి గురించి నేను చెప్పేటప్పుడు వాడితో నాకు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి వాడు మధ్యమ పురుష. సో ఉత్తమ పురుషుని. సో ఎదుటివాడిని సూచించేటప్పుడు ఎలా సూచిస్తాం? సహ, ఏషః, సా, ఏష, రామ, సీత, వాళ్ళకి ఎవరైనా పేర్లు పెట్టుకోండి, వాళ్ళందరూ ప్రథమ పురుషులే. అర్థమైందా నేను చెప్పింది? తర్వాత చూడండి, ఇంకోటి చూడండి. సో ముగ్గురు పురుషులు అని చెప్పాను కదా. ఏమిటి? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని చెప్పాను. సో ప్రథమ పురుషులు ఎంతమంది ఉండడానికి అవకాశం ఉంటుంది? ఎన్ని వచనాలు ఉంటాయి ప్రథమ పురుషులో? సంస్కృత ప్రతిదానికి 3 వచనాలు. సో ప్రథమ పురుషుకు 3 వచనాలు ఉంటాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అంటే ఏమిటండి? అతడు ఏకవచనం, వాళ్ళిద్దరు ద్వివచనం, వాళ్ళందరూ బహువచనం. ఆమె ఏకవచనం, వాళ్ళిద్దరు ద్వివచనం, వాళ్ళందరూ బహువచనం. బాలకుడు, ఆ ఇద్దరు బాలకులు, ఆ అందరు బాలకులు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అతడు, వాళ్ళిద్దరు, వాళ్ళందరూ. ఆమె, వాళ్ళిద్దరు, వాళ్ళందరూ. గృహిణి, ఆ గృహిణులిద్దరు, ఆ గృహిణులందరూ. ఇవన్నీ కూడా ఏకవచన, ద్వివచన, బహువచనం ఉన్నాయి కాబట్టి ప్రథమ పురుషకి ఎన్ని వచనాలు ఉంటాయి? ఏకవచన, ద్వివచన, బహువచనం ఉంటాయి. అలాగే మధ్యమ పురుష, నీవు, మీరిద్దరు, మీ అందరూ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఉత్తమ పురుష, నేను, మేమిద్దరం, మేమందరం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అదే ఈ బాక్స్. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుషులు ఎన్ని వచనాలు ఉన్నాయి? 3 వచనాలు ఉన్నాయి. మధ్యమ పురుషులు ఎన్ని వచనాలు ఉన్నాయి? నీవు, మీరిద్దరు, మీరందరూ. నీవు, మీరిద్దరు, మీరందరూ. నేను, మేమిద్దరం, మేమందరం. ఇలా ఉంటుంది. దీన్ని ఇంకా విపులంగా చూద్దాం. ఇంకా విపులంగా చూస్తే ఇది ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఉత్తమ పురుషులు ఎవరుంటాడు? కర్త, నేను, మేమిద్దరం, మనమిద్దరం, మేమందరం, మనమందరం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మధ్యమ పురుష, నీవు, మీరిద్దరు, మీరందరూ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుష, హీ, షీ, ఇట్, దే, నామవాచకములు, సర్వనామములు. నామవాచకాలు చెప్పాను కదా, రామ, కృష్ణ, ఎవరనుకోండి, వాళ్ళందరూ ఏకవచనం. అలాగే ద్వివచనం, అలాగే బహువచనం. ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. ఏమిటంటే మనం నేర్చుకున్నటువంటి శబ్దాల్లో రాముడు అడవికి వెళుతున్నాడు,
నీవు పుస్తకము చదువుతున్నావు, నేను పుస్తకము చదువుతున్నాను. ఇలాగా నేను, నీవు, రాముడు అని చెప్తున్నామే, ఈ పదాన్ని సంస్కృతంలో ఇచ్చే అర్థాలు ఏమిటి? ప్రథమా విభక్తులు. ప్రతి శబ్దం యొక్క ప్రథమా విభక్తి కర్తృపదం కింద ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రామ శబ్దం చెప్పాను అనుకోండి, రామ, రామౌ, రామాహ అని చెప్పాను ప్రథమా విభక్తి. సో ఈ ప్రథమా విభక్తి దేనికి ఉపయోగపడుతుంది అంటే కర్త పేరు రాయాలి. రాముడు చదువుతున్నాడు అంటే రాముడు అని ఎలా రాస్తావు సంస్కృతంలో? రామః. ఇద్దరు బాలకులు చదువుతున్నారు, ఇద్దరు బాలకులు పుస్తకం చదువుతున్నారు. ఆ ఇద్దరు బాలకులను తెలుగులో సంస్కృతంలో ఎలా రాస్తావు? బాలకౌ, బాలకః, బాలకౌ, బాలకాః, రామః, రామౌ, రామాః. బాలకౌ ఇద్దరు బాలకులు, అనేక మంది బాలకులు చదువుతున్నారు, బాలకాః. కాబట్టి మీరు ఒక వాక్యం రాయాలి, క్రియాపదం కర్తను అనుసరించాలి. ఆ కర్త పదం సంస్కృతంలో ఎలా రాయాలో చెప్పేది ఏమిటి? ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చేది శబ్దంలో ఉన్నటువంటి ప్రథమా విభక్తి మనకి ఇస్తుంది. సో ఆ ప్రథమా విభక్తిలో ఉన్న వాళ్ళందరూ కర్తలే. కర్తృత్వాన్ని ఒక మనిషికి ఆపాదించాలంటే డూ, మూవులు అనేటువంటి ప్రత్యయాలు కలపాలి, విభక్తి ప్రత్యయాలు కలపాలి. ఆ డూ, మూవులు రామ అనే దానికి డూ కలిపాం అనుకోండి, రాముడు అవుతాడు. అప్పుడు వాడిని కర్తగా పెట్టడానికి అవుతుంది. రాముడు అనేటువంటి వ్యక్తిని కర్తగా, రామ అనేటువంటి వ్యక్తిని కర్తగా ఎప్పుడు పెట్టడానికి అవుతుంది? ఆ రామ అనే పదానికి డు అనేటువంటి ప్రత్యయం కలిపితే అవుతుంది. ఆ రాముడు అనేటువంటి పదం సంస్కృతంలో ఏమిటి? ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి ఏకవచనం రామః. డు, మూవులు లో లు ఏమిటి? బహువచనం. బాలకులు, బాలకుడు ఉదాహరణ తీసుకుందాం, రాముడు ఎందుకు బాలకుడిని తీసుకుందాం. బాలకుడు, బాలక అనే దానికి డు కలిపితే బాలకుడు. సో ప్రథమ ఏకవచనం. లు కలిపితే బహువచనం, బాలకులు. సంస్కృతంలో ఏకవచనానికి బహువచనం మధ్యలో ద్వివచనం కూడా ఉంది కాబట్టి బాలక అంటే బాలకుడు, బాలకాహ చివరిది బాలకులు, మధ్యలో బాలకౌ ఇద్దరు బాలకులు. కాబట్టి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సో ముగ్గురు కర్తలు ఉన్నారు కాబట్టి మూడు వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమ పురుష కర్తలు ఎవరిని పెట్టుకున్నా ఏకవచనం, ద్వివచనం, బహువచనం. నీవు, మీరిద్దరం, మేమందరం, నేను, మేమిద్దరం, మనమందరం. ఇట్లా చూసుకోవాలి. ఉదాహరణకు నేను, చూడండి కర్తలు ఎలా వస్తారో చెప్తున్నాను చూడండి. తెలుగులో కూడా ఇలాగే ఉంటుంది. తెలుగులో ఈ ఒక్క ద్వివచనం ఒకటే ఉండదు, కానీ తెలుగులో మొత్తం టేబుల్ అంతా కామన్, ఒక్క ద్వివచనం ఒకటే ఉండదు. ఏమిటో చూద్దాం. నేను అని అన్నాను కదా, నేను చదువుతున్నాను. చదువుట అనేటువంటి క్రియాపదం తీసుకుందాం. నేను పుస్తకం చదువుతున్నాను. ఓకే, నేను పుస్తకం చదువుతున్నాను, మేమందరం పుస్తకం చదువుతున్నాము, నీవు పుస్తకం చదువుతున్నావు, మీరందరూ పుస్తకము చదువుతున్నారు, అతడు పుస్తకం చదువుతున్నాడు, ఆమె పుస్తకం చదువుతోంది, ఇతడు పుస్తకం చదువుతున్నాడు, ఈమె పుస్తకం చదువుతోంది, రాముడు పుస్తకం చదువుతున్నాడు, సీత పుస్తకం చదువుతోంది. వీళ్ళందరూ ఏకవచనమే. వాళ్ళందరూ పుస్తకం చదువుతున్నారు, వీళ్ళందరూ పుస్తకం చదువుతున్నారు, బాలకులందరూ పుస్తకం చదువుతున్నారు, మహిళలందరూ పుస్తకం చదువుతున్నారు. బహువచనం. ద్వివచనం అంటే ఏమిటి? వాళ్ళిద్దరూ పుస్తకం చదువుతున్నారు, ఆ బాలకులు ఇద్దరూ పుస్తకం చదువుతున్నారు, ఆ మహిళలు ఇద్దరూ పుస్తకం చదువుతున్నారు, మీరిద్దరూ పుస్తకం చదువుతున్నారు, మేమిద్దరం పుస్తకం చదువుతున్నాము. ఇలా మనం చెప్పాలి అని అంటే మనకి క్రియాస్వరూపాలు తెలియాలి. ఆ క్రియాస్వరూపాలు తెలియటం కోసమే ఈ పురుష భేదాన్ని, ఈ వచన భేదాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. క్రియాపదాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఏంటి? శబ్దముల్లో ప్రథమా విభక్తి కర్తృపదాన్ని సూచిస్తుంది. అవును కదా? శబ్దాల్లో ఏ విభక్తి కర్తృపదాన్ని సూచిస్తుంది? ప్రథమా విభక్తి. ఆ ప్రథమా విభక్తులు ఎన్ని వచనాలు ఉంటాయి? 3 వచనాలు ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సో క్రియాపదం అనేటువంటి టేబుల్లో 3 వచనాలు ఉంటాయి. సో శబ్దములో పురుష భేద ఆధారంగా ఎన్ని రకాలు ఉన్నారు? ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, 3 ఉన్నారు. సో 3 × 3 9. చూడండి, 9 వచ్చాయా? 1 2 3 4 5 6 7 8 9 9 వచ్చాయా? ఎంతమంది కర్తలు ఉన్నారో అన్ని క్రియాపదాలు ఉండాలి. లేకపోతే కర్తలు ఉంటారు, క్రియాపదాలు లేకపోతే వాక్యం ఎట్లా సంపూర్ణం అవుతుంది? సంస్కృతంలో ద్వివచనం అనేది ఉండటం వల్ల తెలుగులో 6 ఉంటారు. 1 2 3 4 5 6 తెలుగులో. కానీ సంస్కృతంలో ద్వివచనం ఉండటం వల్ల మొత్తం 9 మంది కర్తలు వచ్చారు.
9 మంది కర్తలకి 9 రకాల క్రియాస్వరూపాలు చెప్పాలి. చదువుతున్నాడు అన్న ఒక క్రియాపదాన్ని వీటన్నిటికీ ఆపాదించగలమా? ఎవరికి వారికి వ్యక్తిగతంగా క్రియాస్వరూపం చెప్పాలి. కాబట్టి క్రియాపదం యొక్క చిత్రం ఎలా ఉంటుంది అని అంటే 3 పురుషులు 3 వచనములుతో చిత్రం ఉంటుంది. అది వర్తమాన కాలమైనా భూతకాలమైనా భవిష్యత్ కాలమైనా ఇలా ఉంటుంది చిత్రపట్టిక. అర్థమైందా? ఈ విధంగా మనం క్రియాపదాలను మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత వీడియోలో మీకు క్రియాపదం యొక్క స్వరూపాలు ఎలా ఉంటాయి, కాలం ఆధారంగా భూతకాలం ఆధారంగా భవిష్యత్ కాలం ఆధారంగా వర్తమాన కాలం ఆధారంగా క్రియాపదాన్ని ఎలా మనం కంఠస్థం చేయాలి, సంస్కృతంలో క్రియాపద పరిచయం అంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జైతు సంస్కృతం, జైతు భారతం.